నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు 16th మార్చ్. గల్ఫ్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 17వ రోజు ఇంచుమించు అయిపోయింది. ఇరాన్ను ఆషామాషిగా తీసుకున్న ట్రంప్ మొదట ఎవరిని లెక్క చేయకుండా తనంత తానుగా యుద్ధంలోకి దిగాడు. ఇరాన్ అంతే ప్రతిస్పందించింది. దీంతో ఇక చివరిగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. అనేక దేశాల ఓడలు అక్కడ ఆగిపోయినాయి. కానీ చైనా, రష్యా, మిత్ర దేశాలు వీటి యొక్క ఓడల్ని మాత్రం ఇరాన్ అనుమతిస్తుంది, మిగతా వాటిని అనుమతించట్లేదు. ఏవైనా వస్తే వాటి మీద మిసైల్స్ వేస్తుంది. అంటే దీన్ని సమర్థంగా ఎదుర్కొంటా ఇరాన్ ఎంత చిన్నదిలే అనే ఉద్దేశంతో ట్రంప్ ఎవరిని లెక్క చేయలే. దాంతో మొన్న ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే ఇరాన్ అంత ఈజీగా లొంగే దేశం కాదు అని. దాంతో అన్ని దేశాలకు, ప్రత్యేకంగా చైనా, జపాన్, సౌత్ కొరియా ఇలాంటి దేశాలన్నిటికీ ఆయన ఒక ఆహ్వానం పంపాడు. ఏంది, మీరందరూ మీ యుద్ధ నౌకల్ని హోర్ముజ్ జలసంధికి పంపించండి. ఆల్రెడీ 100% మేము యుద్ధాన్ని కంప్లీట్ చేసాం. ఏవో ఒకటో రెండో మిజైల్స్ ఉన్నాయి, అంటే ఏవి మిజైల్స్ ఉన్నాయి, మైన్స్ లేదా మిజైల్స్ ఏవో ఉన్నాయి, మీరు వచ్చి ఈజీగా ఓడగొట్టొచ్చు ఇరాన్ని అని చెప్పి అన్నాడు. కానీ ట్రంప్ యొక్క అసలు బుద్ధి తెలిసిన నాటో దేశాలు కానీ మిగతా దేశాలు కానీ ఏ ఒక్క దేశం కూడాను ఆయనకు అనుకూలంగా మాట్లాడలేదు. సరిగా పల్లెత్తి కూడా మాట్లాడలేదు. దాంతో కంగు తినిపోయాడు. ఎందుకంటే ఈయన యొక్క వ్యవహార శైలి వల్ల ఒకరితోని కాదు, ప్రతి ఒక్కరితో జగడం పెట్టుకోవడమే. దాంతో ఏ దేశము ఈయన పక్కన నిలబడలే. దాంతో ఈరోజు మరి భయంకరమైన ట్రీట్ చేశాడు. వీ విల్ రిమెంబర్ హోర్ముజ్ అంటే బెదిరింపులకు దిగాడు. ఏంది, మేము మీకు ఆహ్వానించినా మీరు వచ్చి మా సరసన నిలబడలేదు కదా, భవిష్యత్తులో మేము కూడా చూస్తాం మీకు అని చెప్పి బెదిరింపుకు వచ్చాడు. అంటే ఆహ్వానం పంపించినప్పుడే సగం ఓడిపోయిన కిందికి లెక్క. ఎవరూ రాకపోయేసరికి ఒంటరినయ్యానని చెప్పి బాధ. దాంతో బెదిరింపు దిగాడు. ఇప్పుడు ఇంకెవరు నమ్మరు. కాబట్టి ట్రంప్కి శాస్త్రి జరగాల్సిందే. ఎందుకంటే తలపొగురుతో ఉన్నోడు ఏదో ఒకరోజు ఇలాంటి వాటికి గురి కాక తప్పదు. కాబట్టి ట్రంప్కు మంచి జరిగింది అని భావిద్దాం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. అంతవరకు గుడ్ నైట్, జై భారత్.